హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు గోధుమ రవ్వతోటి మోతిచూరు లడ్డు చేసి చూపిస్తున్నానండి. మోతిచూరు లడ్డు కోసం 1 కప్పు గోధుమ రవ్వ, 1 కప్పు షుగరు, కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను స్టవ్ ముట్టించి కళాయి పెట్టానండి. 1 స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి కాగిన తర్వాత రవ్వ వేస్తున్నాను. రవ్వ ఫ్రై అయిపోయిందండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలండి. రవ్వ ఉడికిపోయిందండి. షుగర్ వేసుకుందాం. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ సరిపోతుందండి. రవ్వ ఈ విధంగా దగ్గర పడ్డాక కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. దీంట్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందామండి. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే ఇంకొక స్పూన్ నెయ్యి వేయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రవ్వ కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ విధంగా చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలు తయారు చేసుకోవాలండి. ఇంతేనండి, మోతిచూరు లడ్డు రెడీ అండి. చాలా సింపుల్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి.